నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం। టీడీపీ జనసేన కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని రానున్న ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించడం ఖాయమని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కన్వీనర్ చెర్కూరి శ్రీధర్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెరుమత్తి రామ్ కుమార్ తో కలిసి శ్రీధర్ మాట్లాడారు। అధికార పార్టీ నుంచి తమ కూటమికి వలవల పర్వం జరుగుతుందన్నారు। అన్ని వర్గాల ప్రజలు తమ కూటమిని ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు। రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కాసాని ప్రసాద్, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు। మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జనసేన కానివ్వండి, మరి టీడీపీ కానివ్వండి, ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు। అలాగే కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు। మరి అలాగే ఇవాళ డ్వాక్రా మహిళలు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, మరి ఇతర యూనియన్లు అందరూ కూడా మరి రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితిలో ఉంటే ఎవరిని కూడా నువ్వు బయటకు వచ్చి పలకరించే పరిస్థితి లేదు। రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం రాగానే మరి వీరందరి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా వెళ్తామని మరి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ, అలాగే మరి తెలుగుదేశం తరఫున మరి ప్రజలకి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే డ్వాక్రా మహిళలకు, ఇతర ఉద్యోగస్తులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం। రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని మరి చైతన్యవంతంగా చేసి తెలుగుదేశం గెలుపు సాధించే విధంగా మేము కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం। మరి అలాగే రేపు రానున్న రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మీ ఆయుధమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకుని ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడుపుతారో, మరి అలాగే నిజాయితీ గల పరిపాలన అందిస్తారో వారికి ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తాం। మరి ఈనాడు అన్ని వర్గాల వారు మరి ఈరోజు అంగన్వాడీ ఆయాలు కానీ టీచర్లు కానీ చూసాం, వాళ్ళు గత 20 రోజులుగా రోడ్డెక్కి వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ధర్నా చేస్తూ ఉంటే ఈ రోజు కూడా పార్టీ స్పందించకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వాళ్ళ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజుకి కూడా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు। వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది। రేపు రాబోయేది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఏదైతే వారి కోర్టులు ఉన్నాయో మరి మేము వారికి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది। అంతేకాకుండా ఈరోజు కదిలిరా బహిరంగ సభలకి చూసాం। ఆనాడు 1982-83లో నందమూరి తారక రామారావు గారు బహిరంగ సభలకి ఎంత జనం వచ్చామో చూసాం। దాన్ని మించి ఈ రోజు వస్తున్నారంటే దానికి కారణం ప్రజలు ఒక చైతన్యం వచ్చింది। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది। అయితే ప్రజలు ఇంకా ముందుకు రావడం లేదు, ఎందుకంటే వీళ్ళు కేసులు పెడతారనో లేదా పథకాలు ఆపేస్తారనో భయంతోనే తప్ప ఇంకోటి కాదు। ఈరోజు అన్ని వర్గాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత, వ్యవసాయదారులు, మహిళలు, అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బంది, అలాగే భవన కార్మికులు, ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాలు కూడా వేళ చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఉన్నారు। మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని మరి ప్రజలందరూ కూడా తప్పకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరు ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుంది। భవిష్యత్తులో అధికారం చేపట్టబోయేది ఈ కూటమిని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను।